సిద్ధాంతం ఏం చేస్తుందంటే ఆ స్కోప్ ఇస్తుంది. అంటే ఈ రోజున మనం మనకున్న తెలివితేటల ప్రకారం ఈ రోజు మనం ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాం. మన తర్వాత తరాల వాళ్ళు ఈ సిద్ధాంతంలో లోపం కావచ్చు, లేకపోతే అప్పుడు మారిన పరిస్థితులకి ఈ సిద్ధాంతం సరిపడక కావచ్చు, ఏ కారణాల వల్ల అయినా సరే ఈ సిద్ధాంతాన్ని మార్చొచ్చు, అవసరమైతే దీన్ని రద్దు చేసి కొత్త సిద్ధాంతాన్ని తీసుకురావచ్చు. ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఐడియాలజీలో ఫ్లెక్సిబిలిటీ ఉండదు. ఏది మంచో చెప్పడానికి ప్రయత్నిస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక నేను 10th క్లాస్ చదువుతున్నానండి. మా అమ్మాయి చెప్పేదంటే మా అమ్మగారు ఏం చెప్పారంటే, ఒరే నీకు జీవితంలో 10th క్లాస్ కన్నా ముఖ్యమేం లేదు, నువ్వు 10th మాత్రం పూర్తి స్థాయిలో దాని మీద దృష్టి పెట్టి నీ మొత్తం ఎనర్జీ అంతా దాని మీద పెట్టి నువ్వు 10th క్లాస్లో మంచి మార్కులు తెచ్చుకో. 10th క్లాస్లో మంచి మార్కులు వస్తేనే నీ జీవితం బాగుంటుంది అని చెప్పి 100 సార్లు చెప్పేది. 7th క్లాస్లో కూడా అదే చెప్పింది, ఇంటర్మీడియట్లో కూడా అదే చెప్పింది, డిగ్రీలో కూడా అదే చెప్పింది. అంటే దాని అర్థం ఏంటి? 10th క్లాస్లో చెప్పింది కాబట్టి ఇంటర్మీడియట్ డిగ్రీ వేస్ట్ అనే కాదు కదా. అంటే మనం చేసే పని మీద మనం పూర్తి ఏకాగ్రతతో